రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. పొంగనూరు పొట్టి ఆవు తమ ఇంట్లో ఉంటే అన్ని విధాల మేలు జరుగుతుందని ధనవంతులు, సెలబ్రిటీలు భావిస్తుంటారు. దీన్ని తమ పెరట్లో పెంచడానికి ఎంత డబ్బైనా సరే వెచ్చించి వారు కొనుగోలు చేస్తుంటారు. అందుకే దీన్ని విఐపి క్యాటిల్ అని ముద్దుగా సంబోధిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆవు జాతి పలు ప్రత్యేకతల కారణంగా గిన్నిస్ బుక్లోకి ఎక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. కేరళకు చెందిన దీక్షిత్ రకం పొట్టి ఆవు రికార్డులను అన్ని విధాలా ఇది అధిగమించనున్నది. వీటి సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన ప్రయోగశాలలలో ఉత్పన్నమవుతున్న పొంగనూరు పొట్టి ఆవు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వేల సంవత్సరాల జీవ వైవిధ్య వారసత్వాన్ని కలిగిన దేశం భారతదేశం. ఆయా ప్రాంతాల్లో మాత్రమే పెరగగలిగే జీవులు, మొక్కలు, పంటలు మనకు అనేకం ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అప్పుడే పర్యావరణ సమతుల్యత ఏర్పడి వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంపై ఫోకస్ పెట్టారు 1985లో అప్పటి మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి పివి నరసింహారావు. ఇందులో భాగంగా ఆయన పొంగనూరు ఆవుల అభివృద్ధిని చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా దాదాపు 3 దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇందుకోసం ఓ ప్రాజెక్టు మొదలైంది. మొదట 15 ఆవులు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఈరోజు సుమారుగా 194 పశువుల సంఖ్యకు చేరుకోవడం కాకుండా వివిధ ధార్మిక సంస్థలకు కూడా ఈ పొంగనూరు ఆవులను అందించి క్షేత్రస్థాయిలో వాటి అభివృద్ధి జరుగుటకు ఈ పశు పరిశోధన కేంద్రం తోడ్పాటు అందించడం జరుగుతున్నది. పొంగనూరు పశువుల గురించి చెప్పుకున్నట్లయితే ఇవి ప్రపంచంలోని వివిధ వాతావరణ పరిస్థితులలో ఉన్న పశు సంపదతో పోల్చుకున్నట్లయితే ఇవి పొట్టివిగా చెప్పుకోవచ్చును. అంతేకాకుండా భారతదేశంలోని 34 పశు జాతులు క్యాటిల్ బ్రీడ్స్లో మోపుర ఉన్న వాటితో పోల్చుకున్నట్లయితే ఇవి చిన్నవిగా, పొట్టివిగా మనం చెప్పుకోవాలి. ఈ పొంగనూరు పశువులు పుట్టినప్పుడు వాటి బరువును గమనించినట్లయితే సగటు బరువు 10.5 కిలోలు ఉండి 1 సంవత్సరం వయసు వచ్చేసరికి 40 కిలోల బరువు సగటున రికార్డు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఆవుల బరువులను మనం గమనించినట్లయితే 169 కిలోల బరువుతోని సుమారుగా 93 నుండి 95 సెంటీమీటర్ల ఎత్తుతో ఉండడం జరుగుతుంది. ఆవులు రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చూసిన కొద్దీ చూడాలనిపించే ప్రత్యేక రూపం. భూమికి 2.5 అడుగుల ఎత్తులో 4 అడుగుల లోపు పొడవుతో 150 కేజీలు మించని బరువు. ప్రతిరోజు 6 నుంచి 10 కిలోల మేత తింటుంది. ఉదయం సాయంత్రం కలిపి 3 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఇవి పుంగనూరు పొట్టి గోమాతకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు. పుంగనూరు పొట్టి పశువుల పేడ, మూత్రం, పాలలోని ప్రత్యేకతలపై ఇక్కడ పరిశోధనలు చేసి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. మనకు కరువు కాటకాలను ఎదుర్కొని వాతావరణంలో వచ్చే మార్పులను కూడా తట్టుకునే శక్తి వీటికి కలవు. పొంగనూరు ఆవుల మూత్రము కానీ ఈ పాలలో ఔషధ గుణాలు ఉన్నట్టుగా చాలామంది ఈ పాల ఎడల, ఈ ఆవు మూత్రం ఎడల శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ ఔషధ గుణాలను మనము గుర్తుపట్టి ఈ పశువులకు అధిక వాల్యూ అడిషన్, అదనపు ఆదాయం వచ్చే వనరులుగా ఈ మూత్రాన్ని, తర్వాత వీటి పేడను కూడా మనము రాబో కాలంలో అధికంగా ఆదాయాన్ని సమకూర్చే వనరులుగా మరల్చుకునడానికి. రైతు దగ్గర ఒక దేశీయ ఆవు ఉంటే చాలు. దాని సాయంతో 30 ఎకరాల పొలానికి కావలసిన సేంద్రియ ఎరువుల్ని, మందులను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణుడు పాలేకర్.
ఆయన శిష్యులు దేశవ్యాప్తంగా తమ పొలాల్లో ఆవు సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆవు గొప్పదనాన్ని నిరూపిస్తున్నారు. దేశీయ ఆవులను కాపాడుకుని వాటి ద్వారా రైతులు లబ్ధి పొందాలని ప్రచారం చేస్తున్నారు. దేశీయ ఆవుల్లో మన వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయానికి దోహదం చేసే అంశాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిరూపించారు. అందులోనూ పుంగనూరు పశుజాతి లాంటి వాటిని మరింత అపురూపంగా చూసుకుని రక్షించుకోవాల్సిన తరుణమిదని పుంగనూరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అంటున్నారు. పుంగనూరు బ్రీడ్ అనేది ఈరోజు ఆ పుంగనూరు ఆవుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చిన్న ఆవులు ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ ఆవు ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంట్లో ఉన్నట్టునేటువంటి భావన ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంది. అటువంటి అంతరించిపోయేటువంటి జాతి అంటే ఆవు యొక్క గంజరం కానీ, ఆవు యొక్క పేడ కానీ, ఆవు యొక్క పాలు కానీ, ఆ పాల్లో కూడా మెడికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ పాలు తీసుకున్నా కూడా ఆరోగ్యకరంగా ఉంటారని. అన్ని రకాలుగా కూడా పుంగనూరు ఆవు యొక్క లాభాలు చాలా ఉన్నాయి. ఆ బ్రీడ్ను ఈరోజు డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన చాలా ఉందని నేను గతంలో కూడా అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అంతరించిపోయేటువంటి బ్రీడ్ను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అరుదైనటువంటి జాతి. ఎప్పుడో పుంగనూరులో ఉండేటువంటి జమీందారులు ఎక్కడి నుంచినో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచినటువంటి జాతి అక్కడ జమీందారులు అంతరించిపోయినారు. ఆ పుంగనూరులో ఉండేటువంటి ఆ బ్రీడు అంతరించిపోయింది. కాబట్టి దాన్ని ఇంకా మనం బ్రీడ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందనేది నేను ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధిక పాల దిగుబడి ఉన్న సంకర జాతి రకాలకు ఆదరణ పెరగడంతో పుంగనూరు పొట్టి జాతి ఆవులకు ప్రాధాన్యమివ్వడం తగ్గిపోతూ వచ్చింది. దాంతో వీటి సంఖ్య తగ్గిపోతూ అసలు ఈ జాతే నశించిపోయే ప్రమాదమొచ్చిన తరుణంలో వీటిని మన శాస్త్రవేత్తలు అతి కష్టం మీద రక్షించుకుంటూ వీటి సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. అతి తక్కువ సైజు విషయంలో ఇంతకాలం రికార్డుల్లో ఉన్న ఆవులు కేరళకు చెందిన దీక్షిత్ జాతి ఆవులు. అయితే వీటి రికార్డును ప్రస్తుతం పలమనేరులో సంరక్షించబడుతున్న పుంగనూరు ఆవులు అధిగమించాయి. దీక్షిత్ ఆవు 200 కేజీల బరువు, 92 సెంటీమీటర్ల పొడవు ఉంటే పుంగనూరు ఆవు ప్రస్తుతం 110 కేజీల బరువు, 75 సెంటీమీటర్ల పొడవు, 2.4 అడుగుల ఎత్తు ఉన్నట్టు తేలింది. సంరక్షణ మొదలు పెట్టిన తరువాత 8 సంతతుల అనంతరం పుంగనూరు ఆవు ఈ సైజుకు చేరుకోవడంతో ఈ విషయం త్వరలో గిన్నిస్ బుక్ లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకోవడమే కాకుండా వీటి ద్వారా పొందగలిగే ఆరోగ్యకరమైన ఉపయోగాలను తెలుసుకున్న ప్రముఖులు వీటిని తమ ఇళ్లకు తెచ్చుకుంటున్నారు. దాంతో వీటిని విఐపి క్యాటిల్ అని కూడా అంటుంటారు. ఇంట్లో అలంకరణకు, పూజాపరమైన లబ్ధి కోసం మాత్రమే వీటికి ప్రాధాన్యతను ఇవ్వకుండా వీటి సంతతిని దేశమంతా విస్తరించేలా చూపడానికి కూడా ఇవ్వాలి. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. ఏ పంటకైనా పోషకాలని సమపాలలో అందించినప్పుడు మాత్రమే ఆ మొక్క అన్ని జీవక్రియలు పూర్తి చేసుకుని చక్కటి దిగుబడి ఇస్తుంది. భూసార పరీక్షల ద్వారా తమ పొలాలకు ఎంత మోతాదులో ఏ పోషకాలు అవసరమో రైతులు తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కేవలం రసాయనిక ఎరువుల మీదనే కాకుండా వాటికి తోడు జీవన సేంద్రియ ఎరువులను కూడా వాడాలని, అప్పుడే సమగ్రంగా పోషకాలను అందించినట్టు అవుతుందని కొత్తపేట వ్యవసాయ శాఖ అధికారి మధుబాబు తెలిపారు. తాము అందించిన భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు వేసుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. నత్రజని, పొటాష్, భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, బోరాన్, కాల్షియం, సల్ఫర్ లాంటి వాటిపై అవగాహనతో రైతులు వరిని సాగు చేయాలని ఆయన కోరారు. దానిలో మనం ముఖ్యంగా గత వేసవికాలంలో ఈ భూసార పరీక్షలు తీసి ఉన్నాం కాబట్టి, భూసార పరీక్షలు చేసి ఉన్నాం కాబట్టి ఆ పరీక్షా ఫలితాలు ఇప్పుడు మనకి రైతుల చేతికి అందాయి కాబట్టి ఆ పరీక్షా ఫలితాల ఆధారంగానే మాత్రమే మనం ఎరువులు వేసుకునే వల్ల ఎరువుల మీద అదనపు భారం పడకుండా ఉంటుంది. అధికంగా ఎరువులు వేసే ఆ భారం కూడా రైతులకు తప్పుతుంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో మనం నత్రజని, భాస్వరం, పొటాష్
ఈ 3 ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా వేసుకున్నట్లయితే మరి రైతు తన దిగుబడిని అధికంగా పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దమ్ములకి స్టార్ట్ అవ్వకముందే ఈ సూక్ష్మ పోషకాలని జింకు, జిప్సమ్, బోరాన్ ఇటువంటివన్నీ మరి దమ్ములు మొదటి దమ్ము పూర్తవగానే వేసుకుని ఆఖరి దమ్ము వచ్చేసరికి మరి ఈ సూపర్ని ఎకరానికి దగ్గరగా ఖరీఫ్ సీజన్లో అయితే 75 నుంచి 150 కేజీల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ భూమి యొక్క భూసారాన్ని బట్టి ఈ ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. మరి దీన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే భాస్వరాన్ని ఆఖరి దమ్ములో 75 నుంచి 150 కిలోలు వేసుకోవాలి. అదేవిధంగా నత్రజని ఎరువునైతే 3 సమభాగాలు చేసుకుని ఆఖరి దమ్ములో ఒక భాగాన్ని, అదేవిధంగా ఊడ్చే ముందు ఒక భాగాన్ని, పిలకల దశలో అంటే ఖరీఫ్ సీజన్లో 45 రోజులకి అత్యధిక పిలకలు వస్తాయి కాబట్టి ఆ దశలో మరో భాగాన్ని, అలాగే మరి చిరుపట్టు మీద చివరి భాగాన్ని వేసుకోవాలి. దీంట్లో మరి అక్కడున్న భూసార విలువలను బట్టి సాధారణంగా మొదటి దఫాలో స్వర్ణ రకానికైతే మరి 15 కేజీలు ఊడ్చే ముందు సరిపోతుంది యూరియా రూపంలో. అదేవిధంగా 20 కేజీలు మనకి ఈ పిలకల దశలో సరిపోతుంది. మరి లాస్ట్ దశలో మరొక 15 కేజీలు యూరియాని, దాంతోపాటు ఒక 20 కేజీలు పొటాషిని కలిపి మనం పొటాషిని 2 దఫాలుగాను, యూరియాని 3 దఫాలుగాను, మరి కాంప్లెక్స్ ఎరువులని కానీ సూపర్ని కానీ ఒకేసారి ఆఖరి దమ్ములోనే వేసుకున్నట్టయితే మనకి ఈ ఎరువుల పోషక యాజమాన్యం సమగ్రంగా నిర్వహించడం వల్ల